క్రిష్ ఒక చోట కూర్చొని తన తల్లి కోసం బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే సిరి అక్కడికి వచ్చి బాధపడుకు క్రిష్, ఏంజల్ ఆంటీ తప్పకుండా దొరుకుతారు అని చెప్పి అంటూ ఉంటే, అవును బాబు, నువ్వు అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ముడుపు కట్టావు కదా, ఖచ్చితంగా ఆ స్వామి దయ వల్ల మీ అమ్మగారు కనిపిస్తారు, బాధపడకు అని చెప్పి పండు కూడా ధైర్యం చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత సిరి క్రిష్తో, అవును క్రిష్, నా పుట్టినరోజు ఎల్లుండి, మరి నీ పుట్టినరోజు ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటే, నా పుట్టినరోజు కూడా ఎల్లుండే అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. మరి ఇప్పటి వరకు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు క్రిష్ అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ కనిపించకపోతే నాకు పుట్టినరోజు కూడా జరుపుకోవాలని లేదు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. నా ప్రతి పుట్టినరోజుకి అమ్మ తన చేత్తో పాయసం చేస్తుంది, ఆ పాయసం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పాయసం చేసి పెట్టడానికి అమ్మ కనిపించడం లేదు అని చెప్పి క్రిష్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. క్రిష్, నువ్వేం బాధపడకు, ఏంజల్ ఆంటీ ఖచ్చితంగా కనిపిస్తారు. నీ పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకే రోజు కాబట్టి మనం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సిరి అంటూ ఉంటే, వద్దు సిరి, మళ్ళీ ఇప్పటికే నా వల్ల మీ ఇంట్లో వాళ్ళతో నీకు కూడా గొడవలు అవుతున్నాయి, ఇంకా గొడవలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎల్లుండి నా పుట్టినరోజు అన్న విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు అని క్రిష్ అంటూ ఉంటే, లేదు క్రిష్, ఇప్పుడు వెళ్ళి నేను నాన్నతో మాట్లాడతాను అని చెప్పి సిరి విహారీ దగ్గరికి వచ్చి, నాన్న, ఎల్లుండి నా పుట్టినరోజుతో పాటు క్రిష్ పుట్టినరోజు కూడా మేమిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు కొత్త బట్టలు క్రిష్కి కూడా కొనివ్వవా అని చెప్పి సిరి విహారీని అడగడంతో ఇక అప్పుడు విహారీ క్రిష్ని సిరిని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, తప్పకుండా మీ ఇద్దరికి కొత్త బట్టలు కొనిస్తాను, అలాగే గిఫ్ట్స్ కూడా ఇద్దరికి కలిపి తీసుకుంటాను, మీరిద్దరు కూడా కలిసి ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందరు కానీ అని చెప్పి విహారీ అంటూ ఉంటే సిరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు అంబిక అసలు ఆ సిరిని అడవిలో సుభాష్ చంపేసి ఉండుంటే ఈ రోజున నాన్న ఆస్తిని దాని పేరు మీదకు రాయాలని నిర్ణయించుకునేవాడే కాదు. ఎలాగైనా సరే ఆ పుట్టినరోజు నాడే దాన్ని పైకి పంపించే ఏర్పాట్లు చేయాలి, అప్పుడే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నేను సొంతం చేసుకోగలను అని చెప్పి అంబిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక క్లాస్మేట్ అయిన సిద్ధార్థ్ చాలా సంవత్సరాల తర్వాత కోమాలో నుండి బయటపడతాడు. ఏ హాస్పిటల్లో అయితే లక్ష్మి అడ్మిట్ అయి ఉంటుందో అదే హాస్పిటల్లో సిద్ధార్థ్ కూడా ఉంటాడు. ఇక తను స్పృహలోకి వచ్చిన తర్వాత, సిస్టర్, ఈరోజు డేట్ ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇది 2026 అండి అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. అంటే నేను 6 ఏళ్ల పాటు కోమలో ఉన్నానన్నమాట అని చెప్పి, నేను చేసిన పాపాలన్నీ కడిగేసుకోవాలంటే అంబిక చేసిన తప్పు గురించి బయట పెట్టాలి. ఆ రోజున నేను తన కుటుంబానికి ఆపద తలపెట్టాలని చూసినా కూడా లక్ష్మి నన్ను కాపాడింది. అటువంటి మంచి మనసున్న లక్ష్మి కుటుంబానికి న్యాయం జరగాలంటే నేను ఆ అంబిక చేసిన కుట్రల్ని బయట పెట్టాలి. ఈసారి డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఈ విషయం చెబుతాను అని చెప్పి ఇక అప్పుడే టీవీలో న్యూస్ చూసిన తర్వాత సిద్ధార్థ భక్తవత్సలానికి ఫోన్ చేస్తాడు. ఇక అదే టైంలో భక్తవత్సలం సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇందాక ఇంటర్వ్యూలో అందరూ కూడా నా కొడుకు గురించి అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు నా కొడుకు చావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకోలేకపోయినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎల్లుండి సిరి పుట్టినరోజు నాడు తనకు ఆస్తి మొత్తం కూడా అప్పగించిన తర్వాత అప్పుడు నా కొడుకు చావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈసారి ఎలాగైనా సరే వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి కఠిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి భక్తవత్సలం ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే సిద్ధార్థ్ హాస్పిటల్ నుండి భక్తవత్సలానికి ఫోన్ చేస్తాడు. హలో, భక్తవత్సలం గారు మాట్లాడుతున్నారా అని చెప్పి సిద్ధార్థ్ అడుగుతూ ఉంటే, అవును, ఎవరండి మీరు, నేను భక్తవత్సలాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన అంటూ ఉంటే, నా పేరు సిద్ధార్థ్ అండి, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
మీరిప్పుడు వైజాగ్లో ఉన్నారని ఇందాక టీవీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది అని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు. అవును బాబు, నేను వైజాగ్లోనే ఉన్నాను, కానీ నిన్ను కలవడం కుదరదు అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, నేను చాలా ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అది మీ కొడుకు చావు గురించి. మీ కొడుకు చావుకి కారణం ఎవరో నాకు తెలుసు. మీరు నా దగ్గరికి వస్తే అన్ని వివరాలు పూర్తిగా చెబుతాను అని సిద్ధార్థ అంటూ ఉంటే, భక్తవత్సలం ఒక్కసారిగా లేచి నిలబడి షాక్ అవుతూ, ఏంటి, నా కొడుకుని చంపేసింది ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే వెనకాలం నుండి వచ్చిన అంబిక ఇదంతా కూడా వినేస్తుంది. నా గురించి నిజాన్ని బయట పెట్టాలని చూస్తుంది ఎవరు? వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ అంబిక హాస్పిటల్కి వెళ్తుంది. ఇక్కడ ఎవరు ఉండుంటారు అని చెప్పి అంబిక నర్సు గెటప్లో భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తూ ఉంటే, అప్పుడు భక్తవత్సలం సిద్ధార్థ దగ్గరికి వెళ్తాడు. మీకు ఫోన్ చేసింది నేనే అండి, నా పేరు సిద్ధార్థ్, నేను అంబికతో కలిసి చదువుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, చెప్పు బాబు, నా కొడుకుని చంపేసింది ఎవరు అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటారు. మీ కొడుకుని చంపేసింది మరెవరో కాదండి, మీ మూడో కూతురు అంబిక. ఆస్తి కోసం రక్తం పంచుకొని పుట్టిన సొంత అన్నయ్యని ఆ అంబిక చంపేసింది. ఒక్క హరికృష్ణ గారినే కాదు, ఎవరికైతే ఈ నిజం తెలిసిందో వాళ్ళందరినీ కూడా పొట్టన పెట్టుకుంది మీ కూతురు అంబిక అని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు అంబిక ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటే, లేదండి, ఇప్పుడు నేను చావు బతుకుల్లో ఉన్నాను, ఇంకా ఎంతో కాలం బతకనని నాకు అనిపించింది. ఆ అంబికతో కలిసి నేను కూడా ఆ పాపం చేశాను. చనిపోయే ముందైనా సరే నా పాపాన్ని కడిగేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మీతో ఈ విషయాన్ని చెబుతున్నాను అని సిద్ధార్థ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిజం తెలుసుకున్న భక్తవత్సలం ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నా కన్న కొడుకుని చంపేసిందంటే నమ్మలేకపోతున్నాను. అటువంటి నరరూప రాక్షసిని బతకనివ్వను, నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పి భక్తవత్సలం గారు ఆవేశంగా ఆ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇక అక్కడ సిద్ధార్థున్న బెడ్ పక్కనే లక్ష్మి కూడా ఉంటుంది. భక్తవత్సలం గారు ఆవేశంగా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అప్పుడప్పుడే స్పృహలోకి వస్తున్న లక్ష్మి కూడా వినేస్తుంది. ఇక ఎప్పుడైతే భక్తవత్సలం గారు ఆవేశంగా హాస్పిటల్ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటారో, ఇక అప్పుడే అంబిక, నా గురించి ఇప్పుడు నాన్న ఈ ప్రపంచానికి తెలియజేస్తే అప్పుడు విహారీ గాడు తన కన్న తండ్రిని చంపేసినందుకు గాను ఎట్టి పరిస్థితులను నన్ను విడిచిపెట్టడు, నన్ను జైలు పాలు చేస్తాడు. ఇంత కష్టపడి నేను ఇదంతా చేసింది జైలుకు వెళ్ళడానిక? నా గురించి నిజం తెలిసిన వాళ్ళెవరూ కూడా బతికుండకూడదు. అది నా కన్న తండ్రి అయినా సరే, ఆస్తి కంటే నాకు ఎవరు ముఖ్యం కాదని చెప్పి అంబిక భక్తవత్సలాన్ని కూడా చంపేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక అలా భక్తవత్సలాన్ని అక్కడ ఒక గదిలోకి లాక్కుపోతుంది. ఎవరు నువ్వు అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటే, ఇక అప్పుడు అంబిక తన మొహానికున్న మాస్క్ని తీసేస్తుంది. నేనే నాన్న, నా గురించి నిజాలన్నీ కూడా తెలుసుకున్నావు కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఒసై, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదే, అసలు నీలాంటి దాన్ని నేను కన్నానంటే నా మీద నాకు అసహ్యంగా ఉంది. ఆస్తి కోసం సొంత అన్నయ్యని పొట్టన పెట్టుకుంటావా? నిన్ను బతకనివ్వనే అని చెప్పి భక్తవత్సలం అంబిక గొంతు పట్టుకుంటాడు. ఇక అప్పుడు అంబిక, నాన్న, నీకు నన్ను చంపేంత ఛాన్స్ నేను ఇవ్వను నాన్న, ఎందుకంటే ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది. ఎన్నిసార్లు ఆస్తిని నా పేరు మీద రాయమని నేను అడిగాను, నువ్వు ఎప్పుడూ కూడా ఒప్పుకోలేదు. మమ్మల్ని చిన్న చూపు చూస్తూ నీ కొడుకైనా హరికృష్ణకే మొత్తం ఆస్తిని రాసిచ్చేశావు. అందుకే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని లేపేస్తే అప్పుడైనా ఆస్తిని నాకు అప్పగిస్తావేమో అనుకుంటే, అప్పుడు కూడా నీ మనవడైన విహారీ పేరు మీద నువ్వు ఆస్తి రాసావు. అందుకే వాణ్ణి కూడా ఎన్నోసార్లు చంపాలని అనుకున్నాను. వాడి ఆయుష్ గట్టిది కాబట్టి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వాడిని నేను ఏమీ చేయలేకపోయాను.
ఇప్పుడు వాడి కడుపున పుట్టిన సిరి పేరు మీద ఆస్తి రాస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావు నాన్న. అందుకే ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబిక అలా భక్తవత్సలం గారి గొంతు పట్టుకొని చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. రూపం మారిపోయిన లక్ష్మి ఒక్కసారిగా అంబిక చెయ్యి పట్టుకొని గోడకేసి కొట్టడంతో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇది నీకు అనవసరమైన విషయం అని చెప్పి అంబిక లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. అసలు ఎవరివే నువ్వు, నాకు అడ్డొస్తున్నావు, నీకు నా గురించి పూర్తిగా తెలీదు అని చెప్పి అంబిక లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. భక్తవత్సలం గారు స్పృహ కోల్పోవడంతో ఆయనను ట్రీట్మెంట్కి వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. చూడు, నువ్వు నాతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరివైనా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అంబిక రూపం మారిపోయిన లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు లక్ష్మి, ఇదేంటి ఈ అంబిక నాతో కొత్తగా మాట్లాడుతుంది, నన్ను గుర్తుపట్టనట్టుగా చేస్తుందేంటి అని చెప్పి అద్దంలో తన రూపాన్ని చూసుకునేసరికి ఒక్కసారిగా తన మొహం అంతా కూడా మారిపోయి ఉంటుంది. ఇదేంటి నా రూపం ఇలా మారిపోయింది అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ అక్కడున్న నర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నర్స్, ఏంటి నా రూపం ఇలా మారిపోయింది, నేను ఇలా ఉండేదాన్ని కాదు అని చెప్పి షాక్ అవుతూ ఉంటే, ఒక్క నిమిషం ఉండండి, మీరు స్పృహలోకి వచ్చారని మా డాక్టర్కి చెబుతాను అని చెప్పి నర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.